హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్దారులకు ఒక ముఖ్యమైన శుభవార్త అయితే రావడం జరిగిందనమాట. పెండింగ్ డిఏల పైన మరియు పిఆర్సీ పైన ఆ శుభవార్తకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలకు కనుక వెళ్ళినట్టయితే పెండింగ్ డిఏలు రెండో పిఆర్సీ, ప్రభుత్వ ఉద్యోగులకు 4 డిఏలు రెండవ పిఆర్సీ ఎప్పుడు? ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ వేతన సవరణ సంఘం వంటి వాటిలో మోసం చేశారని, ప్రభుత్వ ఉద్యోగులు నిండా మోసపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించడం జరిగిందనమాట. అయితే ఉద్యోగులకు వాటిని ఎప్పుడు ఇస్తారనేది కేంద్ర మంత్రి నిలదీశారు. కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్ అని అభివర్ణించాడు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన మోసాలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లో బీజేపీ మండల అధ్యక్షుడు టీచర్ ఎమ్మెల్సీ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం గెలిచేందుకు వ్యూహం రచించారు. కార్యకర్తలు, నాయకులు దిశానిర్దేశం చేసిన అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 14 నెలలు ఏం చేశారని నిలదీశారు. అన్ని వర్గాలకు పెండింగ్లో పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మోసం చేశారని చెప్పడం జరిగిందనమాట. అయితే ఇదిలా ఉండగా ఉద్యోగుల బాకీ ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డిపై కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనమాట. ప్రతి విద్యార్థికి 5 లక్షల భరోసా కార్డు బాకీ, 18 ఏళ్ళు నిండిన ప్రతి యువతకి స్కూటీ బాకీ ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ టీచర్ సహా ప్రభుత్వ ఉద్యోగికి 4 డిఏలు బాకీ పడ్డాయని బండి సంజయ్ తెలిపారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రెండో వేతన సంఘం కూడా పెండింగ్లో ఉందని, ఇవన్నీ ఎప్పుడు ఇస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. అయితే కాలేజీ ఫీజు కూడా రియంబర్స్మెంట్ బాకీ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ బాకీ ఉందన్నమాట. జీపీఎఫ్లో దాచుకున్న డబ్బులు కూడా బాకీ ఉన్నాయని రేవంత్ రెడ్డి బాకీల చిట్టా కేంద్రం మంత్రి బండి సంజయ్ వివరించడం జరిగిందనమాట. అయితే రావాల్సిన పెండింగ్ డిఏలు కూడా త్వరలోనే దాదాపు అన్నీ కూడా పిఆర్సీలు, రెండో పిఆర్సీ 4 డిఏలు కూడా త్వరలోనే విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే ఒక వార్త అయితే విడుదల చేయడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.